Hi అండి అందరికీ నమస్కారం. I'm back again with one of the yummy recipes and this is one of the trending recipe and favorite recipe మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా ఫేవరెట్ రెసిపీ అవ్వబోతుంది. ఎందుకంటే ఈ రెసిపీ చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేయాలనిపిస్తుంది. దట్టు టాడ్లర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను చీజీ అని పెట్టాను, కానీ టూ మచ్ చీజ్ అయితే చేయలేదు. అండ్ అందరూ చేసే చీజ్లకు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను. అది ఎలా తెలుసుకోవాలి అనుకుంటే కనుక రెసిపీ అంతా చూసేసేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో రెసిపీ పెట్టేస్తాను, అక్కడికి వెళ్ళి చూసినట్టు అయితే మీరు రెసిపీని ఫాలో అవ్వచ్చు. ఇంకా మనం పిల్లలు వెజ్జీస్ తిన్నారు కదా, సో పిల్లలకి హిడెన్ వెజ్జీస్ అన్నీ కూడా ఇలా వేస్తాను అనమాట. ప్యూరీ ఫార్మాట్ కూడా వేయచ్చు, కానీ మా బుడ్డం పిల్ల వచ్చేసి వెజ్జీస్ ఇలా పంటికి తగులుతూ ఉంటే తింటుంది. మా చిన్నోడికి కూడా ఇష్టమే అనమాట. మీరు ఇక్కడ టమాటో కావాలంటే అవాయిడ్ చేసుకోండి, బట్ టమాటో వేస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను కొంచెం పాలు వాడాను, అట్ ద ఎండ్ కొంచెం చీజ్ వేసాను. ఈ టైంలో కనుక మీరు చీజ్ వేస్తే బాగా థిక్ అయిపోయి సర్వ్ చేసే టైంకి ముద్దగా అయిపోతుంది, అస్సలు తినలేరు, గొంతు పెడచగట్టేస్తుంది. అందుకే నేను అట్ ద ఎండ్లో వేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ అ సీక్రెట్ టిప్. అండ్ ఇంకేమేమి వాడాను ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇందాక చెప్పాను కదా, క్యాప్షన్స్ చూసేదండి. నేను ఇప్పటివరకు చాలా రెసిపీస్ పెట్టాను, టాడ్లర్ నుంచి పెద్దవాళ్ళ వరకు తినేవన్నీ కూడా. ఒకవేళ మీరు ట్రై చేసి ఉండకపోతే ఖచ్చితంగా రీల్స్కి వెళ్ళిపోయి అన్నీ ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా ఈజీగా క్విక్గా హెల్తీ ఆప్షన్స్ అనమాట. మరిన్ని రెసిపీస్ ఇలాంటివన్నీ పోస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? ఇంకా లేట్ ఎందుకు, వెంటనే నా ఛానల్ని ఫాలో అయిపోండి, దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ రాజీ. బాయ్.